తెలుగువారి సామెతల్లో మరొక సామెత ఏమిటి అంటే సత్యమే జయము, అసత్యమే భయము. ఎప్పుడు కూడా సత్యంగా నిక్కచ్చిగా ముక్కుసూటిగా మాట్లాడేవారు ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేదు, భయపడరు కూడా. వారంతా స్వేచ్ఛగా హాయిగా తృప్తిగా జీవించగలుగుతారు ఉన్న దాంట్లో. అసత్యమే దుఃఖము, అసత్యంగా ధనార్జన చేయడము, అందరి పొట్టను కొట్టి వారిని ధనాన్ని మరి కూడబెట్టుకోవడము, ఏదో మరి ఎవరొచ్చి తీసుకెళ్ళిపోతారా ఈ ధనాన్ని, మరి ఐటీ వాళ్ళు రైట్ చేస్తారా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారా, లేదా బంధువులు వచ్చి దోచుకుని పోతారా, దొంగలు పడతారా, ఇటువంటి ఆలోచనలతోటి అటువంటి వారు మరి తినలేరు, రెండో పూట కూడా తినలేరు సరిగ్గా. ఎందుకు వచ్చిన ధనం అండి ఈ అన్యాయార్జితమైనటువంటి ధనము? ఒంటి నిండా రోగాలు, రెండో పూట తినలేనటువంటి ఏదో ఒక చపాతి అలా తినవలసినటువంటి పరిస్థితి దాపరిస్తుంది. ఈ ఒత్తిడిల వల్ల రకరకాలైనటువంటి రోగాలు, షుగర్ అని, బీపీ అని, మరి హైపర్ టెన్షన్ అని, బీపీ హై అవ్వడం అని, ఇవన్నీ దేనికి వచ్చాయండి? సమతుల్య ఆహారం లేకపోవడము, క్రమంగా మరి సమయ పాలన చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఎప్పుడో ఇష్టం వచ్చిన సమయంలో తినడము. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఈ సమయంలో మనము నిద్ర లేవాలి, ఈ సమయంలో మనము పడుకోవాలి. అంతేకాని లేట్ నైట్స్ అంటారు, మరి 2-3 వరకు అలా మెలకువగా ఉంటే మీరు ఎప్పుడు లెగుస్తారు, ఎప్పుడు స్నానాలు అవి చేస్తారు, ఎప్పుడు దైవారాధన చేసి, ఎప్పుడు వంట చేసి, ఎప్పుడు తిని, మరి రోజు వారు చేసుకునేటటువంటి పనులు ఎప్పుడు చేయాలి? ఎప్పుడు కూడా రాత్రులు మేలుకోకూడదు. అసలు రాత్రి ఉండేటటువంటి పని నైట్ షిఫ్ట్స్ అంటారు, దానికి కూడా ప్రాముఖ్యత చూపించారు పెద్దవాళ్ళైతే. హెల్త్ మీద, ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావం పడుతుంది రాత్రులు పనిచేసే వాళ్ళ మీద. కాబట్టి ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు సమయపాలన చేయాలి. ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు అది చేస్తే అందంగాను, ఆరోగ్యంగాను, హాయిగా, సిరి సంపదలతోటి అంతా హాయిగా ఉంటాము. ఎప్పుడు కూడా సత్యమే జయిస్తుంది, ఎవరికి భయపడవలసిన అవసరం లేదు, భయం లేనటువంటి జీవితం గడపాలి. కానీ అసత్యమే భయము. ఎప్పుడు కూడా భయంగా ఎవరేం చేస్తారో, మరి నేను వీరి దగ్గర నుంచి ఈ ధనాన్ని దోచుకున్నాను కదా, అది దోచుకున్నాను కదా అని అందరివి కబ్జా చేయడము, దొంగతనం చేయడం అనేది భయానికి దారితీస్తుంది. ఎవరొచ్చి ఏమి దాడి చేస్తారా, ఇటువంటి జీవనము మరి దేనికి పనికొస్తుంది చెప్పండి? అసత్యమే భయం. ఎప్పుడు కూడా గుండెల మీద హాయిగా చేయి వేసుకొని నిద్రపోయేటటువంటి పరిస్థితి మనకు మనమే కల్పించుకోవాలి. ఎవరికి భయపడేటటువంటి పరిస్థితి మాత్రం ఎన్నడూ రానివ్వకుండా చూసుకోవాలి. ఇదండి మన కర్తవ్యము. ఎప్పుడు కూడా హాయిగా స్వేచ్ఛగా ఉండాలంటే ధర్మాన్ని నమ్ముకోవాలి, సత్యాన్ని నమ్ముకోవాలి. అధర్మాన్ని నమ్ముకొని అసత్యమైనటువంటి అలాగే చెడ్డ పనులు చేశారా, ఎక్కడో ఒకడ గోతిలో పడతారు. ఆ గోతిలో పడితే కానీ తెలియదు. మరి అప్పటి వరకు ఎంతమంది పెద్దవాళ్ళు కానీ, తెలిసిన వారు కానీ, సన్నిహితులు కానీ, వెల్విషర్స్ కానీ ఎంతమంది ఎన్ని చెప్పినా వినేటటువంటి పరిస్థితుల్లో ఉండరు కొంతమంది. అయితే కూడబెట్టిన ధనమంతా పోవాలి, లేదా ఒంట్లో ఏదన్నా పెద్ద రోగమైనా రావాలి, అప్పటిదాకా చెప్పింది వినరు. ఇదండి ఈరోజు తెలుగువారి సామెతల్లో ఒక సామెత.